హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్డూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను మక్క గ్యారెలు అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను కారం వేసి అయితే చేసేదాన్ని. ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఈ మక్కలతో పాటే కలిపి గ్రైండర్ అయితే పట్టేశాను. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసి గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను. ఆనియన్ అయితే వేయలేదు. ఆనియన్ ఎందుకు వేయలేదు అని అంటే నెక్స్ట్ డే మక్క గ్యారెలు ఉన్నా సరే స్మెల్ వచ్చేస్తుందంట. ఎప్పుడైనా సరే నేను మక్క గ్యారెల్లో అయితే ఆనియన్ అయితే గ్రైండర్ అయితే పట్టేసి వేస్తాను. కానీ ఈరోజు అయితే వేయలేదు. అంతకుముందు ఏంటంటే పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసి చేసేదాన్ని. ఈరోజైతే ఏం లేదు, చాలా సింపుల్గా చేస్తున్నా. ఫస్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా టేస్ట్కి తగ్గట్టు, పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఉల్లిపాయలు, వాటితో పాటు కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసి అయితే వేసేసాను. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను కదా, కొంచెం కొత్తిమీర, ఉల్లాకు, అలాగే కరివేపాకు అయితే కట్ చేసి అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇది మంచిగా కలిపేసుకొని గ్యారెలు అయితే చేసేసుకోవడమే. మొన్న మేము రీసెంట్గా మా ఇంటికి అయితే వెళ్ళాం కదా, మా విలేజ్కి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ చేసింది అక్కడ మక్క గ్యారెలు. మా అత్తమ్మ ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఇదే స్టైల్లో చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈరోజు నేను మా అత్తమ్మ స్టైల్లో చేస్తున్నా. ఎప్పుడైనా సరే నా స్టైల్లో చేసేదాన్ని, ఈరోజు మాత్రం మా అత్తమ్మ స్టైల్లో చేస్తున్నా. మొన్న విలేజ్కి వెళ్ళినప్పుడు చేసింది మా అత్తమ్మ. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే, అసలు సూపర్. ఈరోజు అయితే నేనైతే చేస్తున్నా. ఈ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తున్నాను అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ, కాకపోతే ఏంటంటే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అంతే. దీన్నంతా కూడా మంచిగా అయితే కలిపేసుకున్నా. మనం గ్రైండర్ పట్టేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకుంటాం కదా, మళ్ళీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకునేది ఉంటే ఇప్పుడే వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయింది. ఇదే లాస్ట్ సారి చేసుకోవడం మక్కలతో మక్క గ్యారెలు. అంటే మా చేనులో పండిన మక్కలు ఆల్రెడీ ముదిరిపోయినాయి కంకులన్నీ కూడా. అక్కడొకటి దొరికితే మా అత్తమ్మ ఒలిచి మళ్ళీ మాకు పంపించింది. మొన్న మేము జాతర వెళ్ళాం కదా, లక్ష్మీ నరసింహస్వామి జాతర నల్గొండ. ఆ జాతరకు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము. వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేయలేదు, చేస్తాను, కొంచెం టైం పడుతుంది. మా చిన్న అయితే లైట్ కొనుక్కున్నాడు, కనిపిస్తుందో లేదో మీకు, నా మీదనే కొడుతున్నాడు తీసుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నా ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా బాగున్నా. నేను మొన్న లైట్ కొనుక్కున్నా. ఎక్కడ? జాతరలో. ఏ జాతరలో? నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర. ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాను. గ్యారెలు అయితే వేసేసుకోవడమే. నేను ఎలా వేస్తాను గ్యారెలు అనేది అయితే చూపిస్తాను ప్రాసెస్. ఒకసారి అయితే చూడండి. నేనైతే ఎప్పుడు గ్యారెలు వేసినా దీంతోనే వేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు చేయి కాలుతుంది అని చెప్పేసి భయం అవుతుంది. కొత్తగా వేసే వాళ్ళకైతే మంచిగా ఇలాంటివి పెద్ద గరిటెలు తీసుకుంటే మంచిగా ఈజీగా వేసేసుకోవచ్చు. గారెలు ఎప్పుడు వేసుకున్నా సరే కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. మరీ పల్చగా వేసుకుంటే పొంగయి గారెలు. గారెలు పిండిని ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా చిన్నగా హోల్ అయితే పెట్టేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవడమే. ఇందులో అయితే నేను వంట సోడా అయితే వేయలేదు. వంట సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ అంతా కూడా గారెలకైతే పట్టుకుంటుంది, అందుకని చెప్పేసి నేను వంట సోడా అయితే వేయలేదు. చూసారు కదా ఎలా పొంగాయో, చూడండి, కనిపిస్తుంది కావచ్చు మీకు. మంచిగా పొంగుతాయి అన్నమాట. కొంచెం పిండి ఎక్కువ, కొంచెం మందంగా ఒత్తుకుంటే, మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు. ఇంకోటి కూడా చెప్తున్నా, చాయ్ జాలి ఉంటుంది కదా, జాలి మీద కూడా వేసేసుకోవచ్చు. మంచిగా కొన్ని వాటర్ రాసేసుకొని
షేప్ అయితే మంచిగా వస్తుంది. మనకు అన్నీ ఒకేలాగా షేప్ రావాలి అనుకుంటే ఈ జాలిని అయితే మంచిగా ఉపయోగించుకోండి. చేతితో వేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి మంచిగా రావు షేప్స్. మంచి ఈజీగా ఉంటుంది ఇలా వేయడం కూడా. ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. రైస్ అయితే ఏం పెట్టలేను ఇంకా, ఇక ఇవి తిని పడుకోవడమే. కొంచెం రైస్ అయితే ఉంది. అట్లా కళ్ళకి కొట్టుకోవద్దు, అది కళ్ళకి కొట్టుకోవద్దు, కళ్ళకి కొట్టుకోవద్దు. మొన్న కొనిచ్చినాం కథ, నిన్న ఖరాబ్ చేసిండు. మళ్ళీ దాన్ని వల్ల మా ఆయన దాన్ని రిపేర్ చేసిండు లైట్ని. అందరు వంకచ్చుకుంటారు అని చెప్పేసి నాకు కావాలంటే కొనిచ్చినాం. అది వెంటనే ఖరాబ్ చేసేయడం అంతే. చూడండి ఎలా పొంగి పైనకి వస్తున్నాయో. గ్యారెలు మంచిగా కాలుతున్నాయి అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే, మంచిగా కాలిన తర్వాత పైనకి లేస్తాయి. మనం ఇలా వేసిన తర్వాత గ్యారెలు పైనకి తేలుతాయి మంచిగా ఉబ్బి పొంగి, మంచిగా పొంగి పైనకి లేస్తాయి. కారం వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ పచ్చిమిర్చి వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆవు రైస్తా. నువ్వు చేతులు కడుకొచ్చుకోపో ఫస్ట్. ఇస్తావునా? నేను తిన్నా మొక్కే, నువ్వు తిను. నేను మొక్కుకొని తిన్నారా, నువ్వు తిను. అవునా? 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 కాలుతుంది. అవునా? కాలుతుంది, కాలుతుంది నానా. ఒక్క 2 minutes ఆగు. అన్నయ్యకి ఇచ్చినవి అనుకో. చిన్న నీ దగ్గర ఉంటే చెల్లకి అప్ప. ఇవి కాలుతున్నాయి. కాలుతుందా? చల్లారేదా కాగి తిన్నానా? నేను ఇక్కడ చేస్తూనే ఉన్నాను. ఇక మా ఆయన మా పిల్లలైతే తింటున్నారు. మా పిల్లలైతే చాలా తక్కువ, 1 2. ఇక రైస్ అయితే పెట్టలేదని చెప్పేసి అన్నాను కదా, ఇవి తినేసి అయితే పడుకోవడమే. రైస్ అయితే ఉంది, ఇక అది పిల్లలకైతే తినిపించి పిల్లల్ని కూడా పడుకోబెట్టాలి. నేను మక్క గారెలు ఎప్పుడు చేసినా సరే వేడి వేడిగా తింటాము. ఇక మాకైతే అలవాటు అయిపోయింది అలా. చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పింది అయితే. అంతకుముందు వీడియోలలోనైతే మక్క గారెలు చేశాను అని చెప్పేసి వ్లాగ్స్ అయితే పెట్టాను కదా, అది కొంచెం పెద్దగా ఉంటుంది ప్రాసెస్. ఇవైతే చాలా 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 సింపుల్. మిగతా పిండి అంతా కూడా ఇక నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక నేను చేసే విధానం అయితే మీతోనైతే షేర్ చేసేసుకున్నాను. ఇక మక్క గారెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక ఇదే ఫస్ట్ టైం నేను ఇలా మిర్చి వేసి చేసుకోవడం అనేది అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా స్పెషల్. మన తెలంగాణలో మక్క గారెలు సర్వపిండి అంటే తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. చాలా అంటే చాలా ఉడకపోస్తుంది కిచెన్లో. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.